ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కుముదా అయ్యో కుముదా అయ్యో కుముదా ఏంటమ్మా నువ్వు చేసిన పని? కుముదా హే వెంకటపతిరాజు, నేను కొట్టడంలో తప్పు లేదండి, తను చేసిందే తప్పు. ఎంత పని చేస్తావు కుముదా? నీకేమైనా పిచ్చి పట్టిందా కుముదా? నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పు తెలుసా? నా తప్పేముంది? అలాంటి రాక్షసుడి రక్తం నా ఒంట్లో ఉండకూడదు. మా అన్నయ్య కోసం ప్రాణాలైనా ఇస్తాను, కానీ మా అన్నయ్యని నలిపేసిన అతని రక్తం మాత్రం నా ఒంట్లో ప్రవహించడానికి వీల్లేదు. ఏంటి వీల్లేదు? గంగాధరం గారు మీ అన్నయ్య కాదు, నేను మీ అన్నయ్యని. నాతో పాటు రక్తం పంచుకొని పుట్టింది నువ్వు. నా తోడ పుట్టిందానివి నువ్వు. ఏంటి పిచ్చి పని? ఎందుకు ఇలా చేస్తున్నావు? మా చెల్లి కోసం. మీ చెల్లెలి కోసం కాదు, నా బతుకుని బుగ్గిపాలు చేస్తున్నావు. మీ చెయ్యి పట్టుకోవాలనుకుంటే నువ్వు కర్పూరంతో చెయ్యి కాల్చుకుంటున్నావు. నాకు అన్యాయం చేస్తున్నావు. నేనా? నేను ప్రేమిస్తున్నానని తెలుసు కూడా నువ్వు కదా ఇంకో అమ్మాయిని చూడటానికి వెళ్ళావు. అసలు నేను అక్కడికి వెళ్తున్నట్టు కూడా నాకు తెలియదు అమృత. ఎందుకు తెలీదు? అక్కడ సంబంధం చూసావు కదా. తిరిగి వచ్చేటప్పుడు నా చెల్లెలికి యాక్సిడెంట్ చేసి చావు బ్రతుకుల వరకు తీసుకొచ్చారు. నేను కాదు అమృత, అది పాపయత్త పని. మీరు పని కట్టుకొని అందరి ప్రాణాలతో ఆడుకుంటారు. నా చెల్లెలు ఆసుపత్రి పాలైంది, కానీ నువ్వు చేసిన పనికి, నువ్వు చూసిన సంబంధానికి ఇంకెలా చావాలి? నువ్వెందుకు చేస్తావు? ఇంకొకరిని పెళ్లి చేసుకుని నేను చేస్తే చూడాలనుకుంటున్నావు. నువ్వెందుకు బలైపోతావు బావా? మీ నాన్న వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటావు. నేనెందుకు చేసుకుంటానే పిచ్చిదానా? ఎవరో అమ్మాయి ఇంటికెళ్ళేంత వరకు నాకు పెళ్లి చూపులు జరుగుతున్నాయని నాకే తెలీదు. ఇంట్లో అమృత అంటే ఇష్టమా అని అడిగారు. గొడవలు జరుగుతాయని లేదని అబద్ధం చెప్పాను. కానీ అలా చెప్పడం వల్ల నన్ను తీసుకెళ్లారు. అయితే నిజం చెప్పుండాల్సింది. గొడవ పడ్డానికి మా ఇంటికి వచ్చుండేవాళ్ళు. మా వాళ్ళు రావడం కాదు, ఎవరో చూడ్డానికి వస్తే సంబంధం ఖాయం చేసుకున్నామంట కదా. మా అక్కని చూడటానికి వచ్చారు, కానీ తనకి ఇంతకు ముందే 2-3 సంబంధాలు వచ్చి ఆగిపోయాయని, మా అక్కని కాదని నన్ను చేసుకుంటానన్నారు. నువ్వు కూడా వేరే అమ్మాయిని చూడటానికి వెళ్ళేందుకే నేను ఆ సంబంధాన్ని ఒప్పుకున్నాను. అలా ఎలా ఒప్పుకుంటావు నువ్వు? నేను నిన్ను ప్రేమించాను కదా. నేను కూడా నిన్ను ప్రేమించాను, కానీ నువ్వే ఒప్పుకోలేదు. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు. ఏమైనా మెంటల్ ఏంటి నీకు? నేను సంబంధం ఒప్పుకున్నాను ఎవరు చెప్పారు? నేను పెళ్లి చూపులకు అక్కడికి వెళ్ళానని నీకు తెలుసుండొచ్చు, కానీ ఆ అమ్మాయిని చేసుకుంటానని నేనెక్కడ చెప్పాను? నీకోసమే ఆ సంబంధం నేను క్యాన్సిల్ చేశాను. ఏంటి? నేను ఆ సంబంధాన్ని కాదు అనేసి తెగదింపులు చేసుకుని అక్కడి నుండి బయటకొస్తే
నువ్వు మాత్రం నీ మనసులో ఉన్న నన్ను బయటపడేసి ఇంకెవరినో నీ గుండెలో పెట్టుకోవాలని చూస్తున్నావు. ఇది అన్యాయం కాదా? వెంకటపతిరాజు గారు ఏం చెప్తున్నారు? కుముద నీ చెల్లెలేంటి? ఇప్పుడు అవన్నీ అవసరమా అన్నయ్య? ముందు కుముద వల్లి కోలుకోవాలి. ఏంది కోలుకునేది? కోలుకోలేని మాట అన్నాడు కదా పశువుల డాక్టరు. దాని కథ ఏందో, అసలు ఈ పిల్లకి అతను ఎట్టా అన్న అవుతాడో అది తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి, కానీ దానికంటే ముందు నా చెల్లి కుముద వల్లి కోలుకోవాలి. అదే నీ చెల్లిని పట్టుకొని వెంకటపతిరాజు తన చెల్లెలని అంటున్నాడు ఏంటి అని. కుముద వల్లి కోలుకునేంత వరకు ఎవ్వరూ ఏమీ అడక్కండి. అంటే వెంకటపతి రాజు గారు ఎవరో, కుముద వల్లి ఆయనకి ఏమవుతుందో అన్నీ నీకు ముందే తెలుసా అన్నయ్య? మరి తెలిస్తే మాకు ఈ విషయం చెప్పకుండా ఎందుకు మౌనంగా ఉన్నావన్నయ్య? తన వైపు సూత్తనవేంది గంగా? తనేమైనా చెప్పొద్దని చెప్పిందా? మీ మట్టి బుర్రకి ఇంకా అర్థం కాలేదనుకుంటా పాపత్త. చెప్తే తన చిట్టి చెల్లెలు ఎలాంటి అఘాయిత్యానికి పాలు పడుతుందోనని నిజం దాచాడు. శివ, మీ పెదనాన్న నాకు అన్యాయం చేశాడని నీకు కూడా ముందే తెలుసా? కుముదవల్లి నా చెల్లెలు అనుకున్నానే కాని వెంకటపతిరాజు తనకి సొంత అన్నయ్య అన్న విషయం నాకు తెలియదు పెద్దమ్మ. ఇప్పుడు తెలుసుకోవాలని ఎవ్వరూ అనుకోకండి. వెంకటపతిరాజు గారు, మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోతానండి, అలాగే వెళ్ళిపోతాను. ఈ ఊళ్ళో ఉండాల్సిన నేను వేరే ఊళ్ళో బతుకుతున్నాను. ఈ పెద్ద మనిషి ఇంట్లో పెరగాల్సిన నేను ఎక్కడో ఒక అనాథలా పెరుగుతున్నాను. నా మనసులో ఉన్న నిజం ఎప్పుడు బయట పెడతానా అని నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.